హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను అని విక్కీకి చెప్పిన పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విక్కీ పంచ కట్టుకుంటుంటే అప్పుడే పద్మావతి వచ్చి ఇంకా ఇలా కట్టుకుంటే తెల్లాడుతుంది, ఇది తీయండి నేనే కడతాను అని పంచ తీసుకుంటుంది. ఏ వద్దు, నేను కట్టుకుంటాను అని విక్కీ అంటాడు. ఏంటి సారు, ఆడపిల్ల నేనే సిగ్గుపడట్లేదు, మీరైతే సిగ్గుపడుతున్నారు, మెలకలు తిరుగుతున్నారేంటి, ఇటువంటి నేను కడతాను అని ఫాస్ట్గా విక్కీకి పంచ కడుతుంది. ఇంకా పంచ కట్టాక విక్కీకి పద్మావతి దిష్టి చుక్క పెడుతుంది. మా ఆయన బంగారం అని అంటుంది. అది చూసిన విక్కీ మురిసిపోతాడు. ఇంకా పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, పూజ ముహూర్తం దాటిపోతుంది, దంపతులు ఇద్దరిని రమ్మని చెప్పండి అని అంటాడు. ఇంతలో విక్కీ పద్మావతి పైనుంచి మెట్టు దిగుతూ వస్తారు. అదిగో శివపార్వతులు వచ్చేశారు అని పూజారి అంటాడు. వాళ్ళని చూసిన ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా విక్కీ పద్మావతి ఒకరినొకరు చూసుకుంటూ మెట్ట దిగుతూ ఉంటారు. సారు, నా చెయ్యి పట్టుకోండి, మీ చెయ్యి నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను, ఈ జన్మకి కాదు మరో జన్మకు కూడా మీరే నాకు భర్తగా రావాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను, నన్ను నమ్మండి సారు అని పద్మావతి విక్కీని చూస్తూ ఉంటుంది. ఇంకా పద్మావతి చెప్పిన మాటలు విని విక్కీ కూడా చాలా ఎమోషనల్ అవుతూ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మురళి మాత్రం చాలా గొప్పంగా ఉంటాడు. పూజ జరగదు అనుకుంటే పద్మావతి ఏదో ఒకటి చేసి జరిపిస్తూ ఉంది, వీరిద్దరిని ఎడవిడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ దగ్గర అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.